తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద చేరుతోంది. హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో గేట్లెత్తి మూసీకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వివిధ ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, స్వామి, ఎడతెరపులు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల కూడా అదైతే తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు వంతెనలపైన వరద నీరు ఎక్కి పారడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో కుందు నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. 2 రోజుల నుంచి కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనం అంతా కూడా ఏదైతే అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. అయితే కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆ నదిని దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. కుందు నది చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పంటలను కూడా పూర్తిగా ముంచేసింది. మరోవైపు పంటలు కోతకు భూమికి కూడా పొలాలన్నీ కూడా కోతకు గురి కావడంతో రైతులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పశ్చిమ ప్రాంతంలో ఉల్లిగడ్డలు, అదేవిధంగా వేరుశెనగ, పచ్చిమిర్చి తదితర పంటలన్నీ కూడా చేతికొచ్చాయి. ముఖ్యంగా వేరుశెనగ, ఉల్లిగడ్డలు, టమాటా పంటలు కూడా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటిని పంటలు కూడా కోతకు కొన్ని చోట్ల కోత కోసి ఉల్లిగడ్డలను ఆరబోసారు. అదేవిధంగా వేరుశెనగ కూడా ఆరబోసి మార్కెట్కు తరలించి అమ్ముదామనుకుంటున్నాను. ఆ పంటలు చేతికొచ్చినటువంటి దశలో ఈ విధంగా నష్టపోవడం కూడా రైతులు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 కాలాల పాటు కష్టపడి పంటలను కాపాడుకొని ఇప్పుడు రేపో మాపో మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముదామనుకుంటున్న తరుణంలో ఈ భారీ వర్షాలు కూడా ఏదైతే పంటలు తడిసిపోయాయి. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల పంటలు కూడా వాగులు, వంకలు సమీప ఏదైతే పంటలన్నీ కూడా మునిగిపోవడంతో రైతులు కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎవరు కూడా వాహనాలను ధరతేనేమి ఇతర వాహనాలతో బైకుల ద్వారా కానీ అవతలికి యువతలకి పోలేనటువంటి పరిస్థితి. కొంతమంది తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా అత్యవసర పనుల మీద వాగులు, వంకలు దాటి వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని ప్రధానమైనటువంటి జలాశయాలన్నీ కూడా ఇప్పటికే నిండాయి. మరోవైపు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి ఏదైతే జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చెరువులను గత ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవడంతో చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల కొన్ని చెరువులన్నీ కూడా కరకట్టలు కూడా ఏదైతే తెగినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే చెరువులు నిండడంతో ప్రమాదంలో ఉన్నాయి కొన్ని చెరువులు. అయితే ముఖ్యంగా ఏదైతే జలకన్నూరు మద్దిగుండం చెరువు కూడా నిన్న గండి పడింది. గండి పడినప్పటి నుంచి కూడా అధికారులు పట్టించుకోవడంతో భారీగా ఏదైతే చెరువులోని నీళ్ళంతా కూడా
బయటకు వెళ్లి సమీపంలోని పంట పొలాలన్నీ కూడా ఏదైతే మునిగిపోయినటువంటి పరిస్థితి, దాదాపు 100 ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద తమను ఆదుకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న తెగిందే అయినప్పటికీ కూడా గండిని పూడ్చేటువంటి ప్రయత్నాలు అధికారులు ఇప్పుడు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అయితే మద్దిగుండం చెరువు ఖాళీగా దర్శనం ఇచ్చింది. అయితే భారీ వర్షాలకు కూడా చెరువు అంతా కూడా పూర్తిగా నిండి జలకలను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో చెరువు తూము దగ్గర కొద్దిపాటి గండి పడింది. వెంటనే అధికారులు కింద అప్రమత్తమై దాన్ని పూడ్చివేసి ఉంటే వెంటనే కొంత నీరు కూడా నిల్వ ఉండి ఏదైతే పంటలకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో గండి కొద్దిగా ఉన్నది క్రమక్రమంగా భారీగా పెరగడంతో ఆ చెరువులోని నీళ్ళంతా కూడా వృధాగా బయటికి పోతుంది. సమీపంలోని పంట పొలాలన్నీ కూడా నీట మునిగడంతో రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సంధించి ఆ చెరువు గండిని కూడా పూడ్చివేయాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకంతా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. స్వామి రైట్ సుంకర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.